ఫ్రెండ్స్, ఈ ఫోటోలు చూస్తున్నారు కదా మీరు. ఈ ఫొటోస్లో నేను పెట్టింది ఏంటంటే, ముఖ్యంగా టైల్స్ ఫిక్సింగ్ టైంలో స్పాసర్ యూస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, యూస్ చేసిన తర్వాత వాటిని రిమూవ్ చేసి ఆ గ్యాప్స్లో ఎపాక్సీ గ్రౌట్ ఫిల్ చేయడం కూడా ఎంత ఇంపార్టెంట్. మనం స్పాసర్ యూస్ చేసామంటే ఖచ్చితంగా తర్వాత వాటిని రిమూవ్ చేసి అందులో సిమెంట్ గ్రౌట్కి బదులుగా ఎపాక్సీ గ్రౌట్ని మాత్రమే వాడాలి. అలా వాడకపోతే ఇలాగే లోపల స్పాసర్స్ ఉండిపోయి సిమెంట్ గ్రౌట్ కంప్లీట్గా ఫుల్ అవ్వకుండా తర్వాత టైల్స్ బ్రేకేజ్ రావడం, క్రాక్స్ రావడం, ఎయిర్ క్రాక్స్ రావడం జరుగుతుంది. ఇవి చాలా పెద్ద షాపింగ్ మాల్లో ఫొటోస్. సుమారుగా 20,000 చదరపు అడుగులు టైల్స్ ఇదే విధంగా పాడైంది. సో మనం ఎప్పుడైనా సరే స్పాసర్స్ యూస్ చేసినప్పుడు మంచి కంపెనీ స్పాసర్స్ యూస్ చేయాలి. తర్వాత వాటిని ప్రతిదీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఎపాక్సీ గ్రౌట్ని పెట్టి ఫిల్ చేయాలి. ఇది మనం పాటించకపోతే ఫ్లోరింగ్ కోసం పెట్టిన మొత్తం పెట్టుబడినంతా కూడా మనం నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన స్పాసర్కి ఆల్టర్నేటివ్గా వచ్చాయండి మార్కెట్లోకి. చాలా రోజులైంది, మన ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఇవి మనం ఖచ్చితంగా రిమూవ్ చేసి తీరాలి. ఎందుకంటే ఇవి రీయూజబుల్. పైన రెడ్ కలర్ చూస్తున్నారు కదా మీరు వెడ్జెస్, అవి రీయూజబుల్. క్లిప్స్ ఏంటంటే కొంత పార్ట్ మనకి ఫ్లోరింగ్లో ఉండిపోతుంది, కొంత పార్ట్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ చేసి తీరాలి. అవి ఎట్టి పరిస్థితులు రిమూవ్ చేస్తాం మనం. ఆటోమేటిక్గా చేసిన తర్వాత మనం ఎపాక్సీ గ్రౌట్ పెట్టి ఫిల్ చేసుకుంటాం. కాబట్టి కంప్లైంట్స్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది.